గారు సూపర్ స్టార్. ఆయన ఇప్పుడు కాదు, ఒక్కడు, మురారి, అతడు, అర్జున్ అలాంటి సినిమాలు ఎన్నో సక్సెస్ఫుల్ కొట్టిన మన మహేష్ బాబు గారికి ముందుగా ఇలాంటి సినిమా రిలీజ్ అయినందుకు మా ఫ్యాన్స్కి అంతా ఎంతో హ్యాపీగా అనిపించింది. అప్పట్లో మహేష్ బాబు గారి సినిమాలు అంటే ఒక ఇష్టపడటం, ఇప్పుడు కూడా అంత ఇష్టపడతాం. అంటే కలేజా సినిమా ఆయన కామెడీ కానీ, యాక్షన్ కానీ, యాక్టింగ్ కానీ మైండ్ బ్లో అని చెప్పొచ్చు. ఫైట్స్ సీజన్స్ మాత్రం బూస్ బాన్స్ వస్తాయి, అంటే ఎక్కడ బోరింగ్ లేదు. మనీష్ శర్మ గారు, మేము చెప్పాను, మనీష్ శర్మ గారు మహేష్ బాబు కంటే చాలా ఇష్టంతో, అంటే ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు మనీష్ శర్మ గారు. ఈ కలేజా కూడా మహేష్ బాబు గారికి మనీష్ శర్మ మ్యూజిక్ కొట్టిండు. సునీల్ గారు యాక్టింగ్ కానీ, బ్రహ్మాండ యాక్టింగ్ కానీ, మేము చెప్పాలని అనుష్క యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. మహేష్ బాబు యాక్టింగ్ అంటేనే దుమ్ము లేచిపోతుంది. ఇది మహేష్ బాబు కెరియర్లా ఇది కలేజా మళ్ళీ ప్రీ రిలీజ్ అయిందంటే మేము ఎంతో సంతోషపడ్డాం. ఇలాంటి సినిమా మళ్ళీ మనస్ఫూర్తిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాబు, జై జై బాబు. ఐమాక్స్ లో కొన్ని సీన్స్ కట్ చేశారు అన్న, అన్ని చోట్ల కట్ చేశారు. దాని రీజన్ ఏంటంటే మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి మేము వచ్చి చేసాం. అప్పుడు మీరు ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు మోసం చేయొచ్చు. 2011 లో ఫ్లాప్ ఉన్నా, మరి ఇప్పుడు ఇంత హైప్ వస్తుంది కదన్నా. మరి క్లాస్ వచ్చిందిగా, మరి మహేష్ బాబు ఫ్యాన్స్ వల్ల పోయిందని ఆయన చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ మేమే కమ్ బ్యాక్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళండి. ఓకే, జై బాబు, జై జై బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు, మహేష్ బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు. రాజమౌళి గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు అసలు ఆగుతలేదు. అసలు చాలా ఎక్సైటెడ్ ఉన్న మూవీ రిలీజ్ కోసం. అయితే కావాలంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఒక ఇయర్ తీసుకున్నా కానీ బాబు ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తే చాలన్నా. మహేష్ బాబు గారి సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. కావాలన్నా, కావాలి, అతడు అప్పుడు రావాలన్నా. కూడా చాలా మంది అడుగుతారు. వన్ ఇంకా టైం పడుతుంది. మగాడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ సినిమా మాత్రం హిట్ కావాలన్నా, అంతే అన్న. పెద్ద శర్మ ఛాన్సర్ ఉంటుంది అన్న లాస్ట్ కి, అది నాకు రాదన్న. డైలాగ్ వీడు బాబు ఫ్యాన్. ఓకే అన్న. అవునన్నా, కట్ చేసినారు కొన్ని సీన్స్. సో అది నేను కూడా వాళ్ళని అడిగిన థియేటర్ వాళ్ళను. సో మా తప్పు కాదు, అది వాళ్ళు ప్రింట్ మాకు అలా ఇచ్చారు అని చెప్పి. యాడ్ చేసి రిలీజ్ చేస్తారు. యా ఇదే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జై బాబు, అంతే. క్రేజీ, అంతే. జై బాబు. అందుకే కదా వచ్చాం మేము కూడా. మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి కావాలి మాకు. మళ్ళీ ఇలాంటి సినిమా ఒకటి కావాలి మాకు. కలేజా 2 నాకు తెలిసి అప్పట్లో జనాలు చూసి వాళ్ళు ఎలా ఫ్లాప్ అని నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పట్లో మాత్రం అది సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అప్పట్లో మేము కూడా చూసాము, కాబట్టే చిన్నగా ఉన్నాను. అప్పట్లో అందరు చూసి ఫ్లాప్ అన్నా, కానీ ఇప్పుడు చూస్తే అలా ఏమో అనిపించలేదు నాకు. అసలు సినిమా మైండ్ బ్లోయింగ్ అసలు మామూలు లేదు. ప్రతి డైలాగు, ప్రతి బాబు టైమింగ్, బాబు కామెడీ, ప్రతి ఎలివేషన్, ప్రతి సీను అన్ని సూపర్ హైలైట్ అసలు. కాకపోతే నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటంటే థియేటర్లో ఒక్కొక్క సీన్ అక్కడ కట్ చేశారు. అదొక్క డిసప్పాయింట్ తప్ప సినిమా మొత్తం అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు అరే ఇంత మంచి సినిమా ఇప్పుడు రావడమా, ఇంత సినిమా ఇంత మా ప్రేక్షకులు ఫ్లాప్ చేయడమా అని మేమే అనుకున్నాం. అసలు నేను అనుకున్నాను ఒరిజినల్ అన్న. అసలు అంత మించి అసలు క్యారెక్టర్ ఒరిజినల్ కాదు అసలు. ఏ సినిమాలో థియేటర్ ఏం చెప్పలేదు. అంటే సినిమా మొత్తానికి అనుష్క హైలైట్, ఆ ఒక్క సీన్ కి ఆమె హైలైట్. ఎందుకంటే ఇద్దరు తక్కువ మాట్లాడకూడదు కాబట్టి. అసలు సినిమా అతడు కామెడీ కంటే కథ కామెడీ బాగున్నాయి, నచ్చి నాకైతే. సమానం చేస్తాం అప్పుడు. ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారు. సో ఓవరాల్ గా ఏంటంటే సినిమా కొంచెం బేబస్తమైన హిట్ అవుతుందని మాత్రం అనిపిస్తుంది. డైరెక్టర్ మారిపోయాడు అంటే ఇప్పటి వరకు అంటే ప్రతి ఇప్పుడు వస్తుంది తెలిసిన వాళ్ళకి అందరికి ఒకటే డైరెక్టర్ ఏంటి, రకరకాల డైరెక్టర్లు వస్తారు. ఏదేది అప్పుడు ఔరంగజేబు ఉన్నాడు మరి, లేకపోతే ఇప్పుడు అమరీష్ పురిని తేవాలా ఏంటి? అప్పుడు ఔరంగజేబు ఉన్నాడు కాబట్టి ఆయన మీద రాయాలి సార్. జరిగిన కదా, కాంట్రవర్సీ కాదు, జరిగిన కదా. ఇప్పుడు నాకు ఎవరు రివ్యూస్ అడుగుతున్నారు, నువ్వు అడుగుతున్నావు. నాకు ఎవరైనా బయటకు వెళ్ళిస్తే నేనేం చెప్పాలి? నువ్వు అడిగావనే చెప్తాను, కానీ వచ్చి మోడీ గారు అడిగారని నేను చెప్పను కదా. సో ఇది కూడా అంతే. అదిరిపోయింది అసలు. లుక్స్ అయితే బేబస్తంగా ఉన్నాయి, చాలా బాగుంది. మళ్ళీ ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్గా చెప్పాలంటే చాలా వరకు
రికార్డు బ్రేక్ అబ్బా. మళ్ళీ నువ్వు పుష్పని ఎందుకు మధ్యలో తీసుకొచ్చా? అక్కడ మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నామండి. భైరవ్ నేను చూడలేదు. యునో ఫిజికల్ ఫిట్నెస్ కానీ తన ఏమంటారు యాక్షన్స్ కానీ చాలా బాగుంది. హీ వాస్ కంపీటింగ్ ఈక్వల్లీ టు రితిక్ రోషన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ సౌత్ ఇండియన్ టు సీ హిమ్ ఇన్ ఇన్ నేషనల్ లెవెల్ మూవీ. సో ఎన్టీఆర్ లుక్స్ బాగాలేవని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. సో అలా ఏం చెప్తారు? I think they are like jealous of him. Basically North Indians obviously jealous ఉంటారు కదా South Indians మీద. So yeah, obviously they are jealous of him. ఎన్టీఆర్ కొట్టే దెబ్బకు హాలీవుడ్ బాలీవుడ్ షేక్ అవుతుందా? ఆల్రెడీ కొట్టాడుగా, ఇంకా మళ్ళీ షేక్ అవ్వాల్సిన ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. RRR మూవీలో చూస్తేనే తెలిసిపోతుంది ఆయన దెబ్బ ఎక్కడ కొట్టాడు. మా సమ్మమ్మగుడు నార్త్ లో కూడా తెలుస్తుందా ఆయన పవర్? తెలియాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తెలిసింది. అందుకోసమే జెలసీని వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి, అంతే కదా. ఓవరాల్ గా ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? I'm really proud as a South Indian to see him in national level movies, and also he has become very famous worldwide also. మీరు జపాన్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ తన మూవీస్ వచ్చాయి కూడా, and there are many fans all over world also. I'm very proud of him.